సో మొన్న చూసుకున్నట్లయితే కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదం జరిగింది అండ్ ఈరోజు పొద్దున్నే చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగింది. ఇలా 1 by 1 జరుగుతూ పోతున్నాయి. ఈ బస్సు ప్రమాదంలో దగ్గర 24 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ ఇంకొన్ని న్యూస్లో కూడా అంతకు మించి వస్తున్నాయి, కానీ ప్రభుత్వం దాచిపెడుతుంది అని మాటలు అయితే వినడం జరుగుతుంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు నట్టికుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. పొద్దున బస్సు ఏదైతే ట్రక్ ఇది అయింది కదా, సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం. బట్ మృతుల సంఖ్య పెరుగుతుంది, సీరియస్నెస్ వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. దీని మీద అసలు మీ స్పందన ఏంటి? ఇప్పుడు దురదృష్టకరం అన్నది, చాలా దురదృష్టకరం, బాధాకర విషయం. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా మోహినాబాదు, చేవెళ్ళ, వికారాబాదు, తాండూరు, కొడంగల్ ఇవన్నీ చాలా హెవీ డెవలప్ అవుతుంది. హెవీ డెవలప్, డబల్ రోడ్ వేయాల్సిన బాధ్యత ఉంది, హైవే, నేషనల్ హైవే వేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో రోడ్డు బాగలేదు. ఆ రోడ్డు అనేది కొంచెం సింగిల్ రోడ్డు బాగలేదు అనేది మనం చెప్పొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ 72 మంది పాపం తెల్లవారు 4:40 వెళ్ళి తాండూరులో బస్సు ఎక్కారు. ఆ తాండూరు నుంచి 6:15, 7 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది. జరిగిన దారుణం ఏంటంటే బిజ్జాగూడలోని చాలా దారుణమైన ఏరియా. అంటే ఆ రోడ్లు బాగులేక టర్నింగ్లో ఒక గోతులో పడి ఆ బండి సిప్ అయ్యి టిప్పర్లో ఉన్న కంకర్ బస్ మీద పడింది. ఇప్పుడు ఏదైతే ఆ రోడ్డు దాంట్లో నుంచి ఆ గోతులో పడి, అంటే ఓవర్ స్పీడ్లో టిప్పర్ డ్రైవర్ ఉన్నాడు, ఓవర్ స్పీడ్లో టిప్పర్ డ్రైవరు ఆ గోతులో పడిన తర్వాత బండి స్లిప్ అయ్యి ఓవర్ స్పీడ్లో ఆ ఎదురుగుండా వస్తున్న లారీ కొట్టింది. బస్సు కొట్టింది. ఈ బస్సుకి ఎప్పుడైతే కొట్టిందో మొత్తం టోటల్గా ఆ కంకర్ అంతా బస్సులో పడిపోయింది. ఆ బస్సులో పడిపోవడం వల్ల మొత్తం 72 మంది ఉన్నారు. దాదాపు జనం 72 మంది ఉన్నారు, పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం. ఆ 72 మందికి పేకలమే మొత్తం టోటల్గా ఆ కంకర దాంట్లో మునిగిపోయారు. ఊపిరాడక చాలామంది చనిపోవడం, దానివల్ల చాలామంది ప్రాణ నష్టం అనేది దానివల్ల జరిగింది. ఇక్కడ ఆ డ్రైవర్ దస్తగిరి బాబా అన్న ఆయన వికారాబాద్లో పైన బ్రేకులు ఫెయిల్ అయిపోతే కూడా ఎంతోమంది ప్రయాణికులు కాపాడి చాకచక్యంగా ప్రయాణికులందరినీ కాపాడిన వ్యక్తి ఆ బాబా అన్న ఆయన డ్రైవర్. అంటే వెరీ సీనియర్ మోస్ట్ డ్రైవర్. ఈరోజు పాపం ఆయన కూడా చనిపోయాడు. ఏ డ్రైవింగ్లో అయితే ఆయన కూడా చనిపోయాడు. ఒక టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఓనర్కి ఏదో పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఏదో. అయితే ఈ జరగటానికి కారణం రోడ్డు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటు నిమ్మకు నీరెత్తినంత కూర్చోవడం అనేది చాలా దరిద్రమైన పని. కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్తుంటారు, నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చదువుకునేవాడిని, నేను అమెరికాలో చదువుకున్నా, నేను చాలా 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 తెలివైన వాడిని అని చెప్తాడు. నాయనా, మీకు కేటీఆర్ గారు తెలుగుతో రాలేదు. నీకు మీ నాన్నగారు ఏదైతే ఉద్యమం తీసుకొస్తే ఆ ఉద్యమంలో వచ్చి నీకు పోస్ట్ వచ్చిందే తప్ప నిజంగా నీకు తెలివి లేదని మేము చెప్పొచ్చు. ఎందుకో తెలిసిన, మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రతి సందు రోడ్లు గొయ్యలే, ఎక్కడ చూడు గొయ్య. మీ ఏం చేసావు, ఏం సాధించావు? ఈరోజు నువ్వు జూబ్లీస్ రోడ్లు అడుగుతావు, లేకపోతే ఇంకో పక్కన అడుగుతావు. ఎదుటి వాడిని నువ్వు విమర్శించే ముందు నువ్వేం చేసావో చెప్పాలి 10 సంవత్సరాలు. ఎందుకంటే కోపం ఎందుకు వస్తుందంటే, బాధ ఎందుకు వస్తుందంటే, అనాథులు అయిపోయారు పిల్లలు అనాథులు అయిపోయారు. తల్లి 3 ఆడపిల్లలు పెళ్ళికి వెళ్ళి సరదాగా వచ్చి చనిపోయారు. ఆడపిల్లలు చదువుకి వెళ్తున్నారు, జాబులకి వెళ్తున్నారు. 20 మందిని 20 మందిని మనం పట్టున పెట్టుకున్నాం. ఇది మీ రాజకీయాల కోసం మాట్లాడి ఆ పిల్లలకి ఎవరు అర్థనాదాలు చెప్పిస్తారు? ఒక తల్లి తండ్రి చనిపోయి 2 పిల్లలు అనాథలు అయిపోయారు. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ చెప్తుందా, కాంగ్రెస్ చెప్తుందా, బీజేపీ చెప్తుందా? బీజేపీ ఏమంటుందంటే, నేను ఎప్పుడో తీసుకొచ్చాను ఆ హైవేని, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి మాకు టైం దొరకలేదు, మా 10 సంవత్సరాలు అయిపోయింది, మొన్నే అయిపోయాయి, మా గవర్నమెంట్ మారిపోయింది, ఇది 2 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు. అంటే మీ పార్టీలో తప్పు వల్ల ఆ పిల్లలు అనాథలు అయిపోవాలా? మీ పార్టీలో తప్పు వల్ల ఆ పిల్లలకు పసికందులు మొత్తం చనిపోవాలా? ఈరోజు ఎంతమంది శ్లోకాన్ని మీరు పెట్టుకుంటారు మీ పార్టీలో?
నేను అది అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఏ పార్టీ అని వెనక అడిగాను ఇట్లా. మీ కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్తుంటారు కదా, నేను అమెరికాలో చదివా, నేను అమెరికా నుంచి నేను లండన్ చేసేస్తా, లండన్కి బ్రిడ్జ్ చేస్తా అని. కానీ కేసీఆర్ గారు అంతకుముందు అవన్నీ హైవేలన్నీ చేశారు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి, ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయన నమ్ముతారు. కానీ మీరు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మీరు సర్వనాశనం చేశారని చెప్పొచ్చు. మీరు హైవేల్లో ఎన్నిటిలో మీరు హైవే చేసి ఉండుంటే ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈరోజు ఈ ప్రాణాలు దక్కేవి కదా. గొయ్యలన్నీ మొత్తం టోటల్గా ఉంటే ఏమవుతాయి? ఆ ప్రాణాలు పోయాయి. ఈరోజు ఆ పిల్లల్ని చూస్తుంటే కన్నీరు వస్తుంది, కళ్ళంట నీరు వస్తుంది. ఆ పిల్లలు అనాథులైపోయి ఏం తెలియక, అసలు మా తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియని పరిస్థితుల్లో అనాథులైపోయి 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఎవరు తీసుకుంటారు? గార్డియన్. ఆ గార్డియన్ తీసుకున్న తండ్రి తల్లి పెంచిన పెంపకం ఎవరైనా పెంచగలరా? మీరు డబ్బు ఇస్తే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మంత్రి ఆలోచించండి, ప్రతి ఎమ్మెల్యే ఆలోచించండి, ప్రతి మినిస్టర్ గారు ఆలోచించండి. నేను సబితక్క నుంచి మొత్తం అందరికి రేవంత్ రెడ్డి గారి దాకా చెప్తున్నా. నేను రిక్వెస్ట్, ఒక్కరు చేసిన తప్పు, ఒక రాజకీయ నాయకుడు చేసిన తప్పుకి 20 ప్రాణాలు పోయి ఆ పిల్లలు అనాథలు అయిపోయారే. ఒక్కసారి మన రోడ్లు అనేది మన రోడ్లు మనం సార్ మీరు మాకు డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, రోడ్లు సవ్యంగా పెట్టండి. మీరు ఆరోగ్యం ఇవ్వండి, విద్య ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, అంటే హెల్త్ ఇవ్వండి సార్. అవి 2 మీరు ఇవ్వండి. మీరు పెన్షన్లు ఇస్తారా, లేకపోతే ఇవ్వకపోతారా, ఫ్రీ బస్ ఇస్తారా, ఇవ్వకపోతారా కాదు. కానీ ఈ 3 మీరు ఇవ్వగలిగితే మా ప్రాణాలు మీరు కాపాడినట్టే. ఏ రాజకీయ నాయకుడైనా సరే, నేను రాజకీయ నాయకుడు ఏ పార్టీ అని చెప్పట్లా. నేను కేటీఆర్ గారి కోసం ఎందుకు ఎత్తానంటే ఆయన మున్సిపల్ శాఖ మినిస్టర్గా 10 years ఉన్నాడు కాబట్టి, 10 సంవత్సరాలు రాజ్యాంగం మొత్తం టోటల్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపాడు కాబట్టి. మరి ఇలాంటివన్నీ ఏమైంది? మీ ఆ హైవేలో మొత్తం టోటల్గా హైవేలో జనాలు బాగా రద్దీ ఉన్న ఏరియా చేవెళ్ళ. అవును సార్, ఎప్పటి నుంచి చూసినా సింగిల్ రోడ్, అది సింగిల్ రోడ్ ఉంటుంది, కట్లు ఉంటాయి. ఆ కట్లలో స్పీడ్ వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు స్పీడ్ వెళ్తానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు, ఎవరి తొందర వాళ్ళది. ఆ తొందరలో అంత బుర్ర ఉంటే ఆయన చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటాడు డ్రైవరు? ఇంకొకరిని చంపాలని ఎందుకు అనుకుంటాడు? ఎవరికి కోపాలు కావు, ఎవరి తొందర వాళ్ళది. కాకపోతే ఆ తొందరపాటు నిర్ణయంలో చేస్తున్న ప్రాణాలు, 2 మంది ప్రాణాలు పోతే ఆ 2 పిల్లల పరిస్థితి నేను చూసిన తర్వాత కళ్ళంట నీరు వచ్చింది నాకు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా గవర్నమెంట్కి కానీ అక్కడ అందరికీ కూడా, ఆ 2 పిల్లల పేరు మీద మీరు ఏమి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో, మీరేమి ఇవ్వాలనుకుంటున్నారో, గవర్నమెంట్ ఏమి ఇవ్వాలనుకుంటారో, ఇన్సూరెన్స్, ఆ పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ మొత్తం టోటల్గా గార్డియన్గా. ఎవరి చుట్టాలను నమ్మొద్దు, వాళ్ళు ఎవరిని పెంచుతారని నమ్మొద్దు. మీరు వాళ్ళకి మంచి చదువు, మంచి డెవలపింగ్ చేసేటట్టు గార్డియన్గా వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసి, వాళ్ళ మీద వచ్చిన డబ్బులు వాళ్ళు చక్కగా ఇద్దరు కూడా ఒక ఇంట్లో వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయో పిల్లలకి అవన్నీ కూడా గార్డియన్గా కరెక్ట్గా సెట్ చేసి వాళ్ళని బాగా మంచిగా చదివించి, ఆ తల్లిదండ్రులు ఎంత అనుకున్నారు, ఊహించారు ఆ పిల్లలిద్దరిని చదివించడానికి. మనం అది తీసుకొని దయచేసి రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళిద్దరిని కాపాడమని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, ఆ కుటుంబంలో ఆ పిల్లలిద్దరూ బాగుండాలని, ఆ తల్లిదండ్రులు ఊహించుకున్న విధంగా తల్లిదండ్రులు అంత పెద్ద పిల్లలిద్దరూ ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ, ఇదేనా మంచి చేయమని. మీరు మ్యాక్సిమం 15 లక్షలు 20 లక్షలు కాదు, డబ్బు ఇస్తే సరిపోదు. కాకపోతే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఉన్నదో ఏముందో ఏం చేయగలగాలో మనం చేయగలిగితే మంచిదని నేను కోరుకుంటూ, ఇది నేను ప్రతిపక్షంలోగా నేను కేటీఆర్ గారిని మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, ఇది కోపం, బాధ. ఎందుకంటే 20 మంది చనిపోయారని ఒక బాధ తప్ప ఎవరి మీద ఎవరిని ఏమంటే ఏమి రాదు. కనుక రాజకీయ నాయకులు మనం ఓట్లు వేసారనే కాదు, మనం బాధ్యతగా చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రజలకు సేవ చేయాలా, ప్రజల కోసం మనం బతకాలా, ప్రజల కోసం మనం ఉండాలా. మన రాజ్యాంగం ఏం చెప్తుందో ప్రజల కోసం నిలబడాలన్న ఒక ఆతృత తప్ప మీరు దయచేసి మీరు రాజకీయాన్ని వాడుకోవద్దు. ఈ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి పనులు చేస్తారని, ఆ హైవే ఇప్పటికైనా హైవే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.